మిషన్ 10th క్లాస్ టిప్స్ ఫర్ సక్సెస్ ఇన్ గుడ్ హ్యాండ్ రైటింగ్. పోతరాజు గారు నిడుమోలు హై స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ప్రతి స్కూల్కి వెళ్ళి గుడ్ హ్యాండ్ రైటింగ్ డెవలప్ చేసుకోవటం ఎట్లా, దాని ప్రాముఖ్యత ఏంటి అనే దాని మీద ఓర్పుగా పిల్లలకి ఉత్తేజాన్ని కలగజేస్తూ మనందరికీ కూడా మంచి సందేశాన్ని ఇవ్వటానికి మన ముందుకు వస్తున్నారు. పోతరాజు గారిని ఈ ప్రోగ్రాంని నడపమని కోరుకుంటూ వారికి హృదయపూర్వక ఆశీర్వచనాలు. ఓవర్ టు పోతరాజు గారు. అందరికీ నమస్కారం సార్. అసలు హ్యాండ్ రైటింగ్ గురించి నేను చెప్పడానికి నాకేమి అర్హతలు ఉన్నాయి? గోడ మీద రాస్తే సినిమా వాల్ పోస్టర్స్ లాగా రాయగలిగిన వాళ్ళు, మనిషిని నిలబెట్టి బొమ్మ వేయగలిగిన వాళ్ళు కూడా బోల్డంత మంది ఉన్నారు. మరి అటువంటిది మచిలీపట్నంలో హ్యాండ్ రైటింగ్ అనగానే జనాలకి స్ఫురించడానికి చాలా హార్డ్ వర్క్ చేశాను. హ్యాండ్ రైటింగ్ మనది ఎవరిది బాగోదు, బాగుండాలని మనం రాయాలని అనుకుంటే రాస్తాం. హ్యాండ్ రైటింగ్ కోసం హ్యాండ్ రైటింగ్ నేర్చుకోవాలి పిల్లలంటే జనరల్గా మనకు వెంటనే గుర్తొచ్చేది ఇలా కాపీ రైటింగ్ బుక్ గుర్తొస్తుంది మనకి. నేను నా చిన్నప్పుడు కాపీ రైటింగ్ రాశా. రోజుకు 2 లైన్లు టీచర్ గారు రాపిచ్చేవాళ్ళు. ఇంకో విషయం ఏంటంటే, ఈ కాపీ రైటింగ్లో ఈ పైన రాసింది దీన్ని మేలుబంతి అంటారు దీన్ని. అది ప్రింట్, నేను రాసిందేమో రాత. ప్రింట్ లాగా నాకు ఎలా అవుతుంది అనుకుంటాడు పిల్లాడు ఎప్పుడైనా సరే. అవుతుంది, మనం అలా రాసి చూపించగలిగితే ఇది కూడా మనిషి రాసిందే అని నమ్మినప్పుడు పిల్లాడు కూడా రాయాలని ట్రై చేస్తాడు. నేను రుద్రపాక అనే ఒక ఊళ్ళో పనిచేస్తున్నా. కాపీ రైటింగ్ రాసే అలవాటు ఉంది పిల్లలకి. నేను కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళి అక్కడ కాపీ రైటింగ్ పుస్తకంలో ఒక పేజీ రాసుకొచ్చాడు పిల్లాడు. ఇలాగే రాసుకొచ్చాడు. ఈ రాసుకొచ్చిన ఈ పేజీని నేనేం పెద్దగా పట్టించుకోకుండా పేజీ తిప్పి ఇలా రాసిచ్చా. పైది మేలుబంతి ఆ పుస్తకంలో ఉన్నది, కింద నేను రాశా. వాడి ముందు రాశా. రాసేటప్పటికి అప్పటిదాకా ఎప్పుడు చూడలేదు కదా, 2 ఒకలానే అనిపించాయి. జనరల్గా ఇక్కడ కాపీ రైటింగ్ పుస్తకం రాపిచ్చేటప్పుడు ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తారు పిల్లలకి. ఎలా అంటే, కింద లైన్ నుంచి రాసుకురా. ఎందుకంటే ఫస్ట్ లైన్ రాసిన తర్వాత 2 లైన్లు రాసిన తర్వాత వాడి రైటింగ్ ఆడే చూసి రాసుకుంటూ వెళ్తాడు తప్ప పైన మేలు పంక్తిని చూడడం. మన చేతిరాత క్లాస్ ఎప్పుడైనా సరే చూసి రాసేది కాదురా, రాసేటప్పుడు చూసేది అని చెప్తూ ఉంటాం. జనరల్గా మనం ఎవరిని కించపరచడం కాదు, కానీ మాస్టర్ రాయాలంటేనే కొంచెం కష్టం అవుతుంది. ఇలా క్లియర్గా అక్షరాలు అన్ని చోట్ల ఒకేలా ఉండగా 7వ తరగతి పిల్ల బోర్డు మీద ఇలా రాసింది. బోర్డు మీద రాయటం మామూలు విషయం కాదు. పిల్లలు మనల్ని ఇమిటేట్ చేస్తూ నేర్చేసుకుంటారు. చాలా అద్భుతమైన పద్యం. పరమ దయాకర శుభకర నరవరనుత గరుడకమన నగధర పరమ మురహర భవహర మాధవ ధరధరనుత ధవళనయన దశరథ తనయ. ఇలా మనకు పద్యాల్లో కూడా చాలా విషయాలు మనకి పనికొచ్చే ఉంటాయి. ఈ పద్యం గొప్పతనం ఏంటంటే, ప్రతి అక్షరానికి తలకట్టు ఉంది. తలకట్లు బాగా ప్రాక్టీస్ చేయడానికి ఈ పద్యం బాగా ఉపయోగపడుతుంది. జనరల్గా ఇప్పుడు మనం 10th క్లాస్ పరీక్షలు రాసే పిల్లలు మార్జిన్ కొట్టడమే లేదండి. అసలు పేపర్లు ఏదో కొన్నట్టుగా చిన్నగా ఏదో ఒక గీత గీస్తాడంతే, మార్జిన్ కొట్టడు, క్వశ్చన్ నెంబర్లు కరెక్ట్గా వేయడు, అక్షరాలు గుండ్రంగా ఉండక్కర్లా. బాపు గారిని ఒకసారి ఏదో లిఫ్ట్లో దిగుతూ ఉండగా ఒక పెద్ద ఆయన అడిగారట, అప్పుడే పరిచయమైన వ్యక్తి, ఏమయ్యా బాపు అంటే నువ్వా, అక్షరాలు అందంగా ఉండాలంటే గుండ్రంగా ఉండక్కర్లా, వంకరగా ఉండొచ్చు అని నిరూపించావయ్యా అన్నారు. బాపు గారి ఫాంట్ చూస్తే మనకు అలా అనిపిస్తుంది కదా. అలాగే వంకరగా ఉన్న అక్షరాలైనా బాపు గారి ఎందుకు అందంగా ఉంటాయి? పేజీ సెట్టింగ్. స్వర్గీయులైనటువంటి బివి పట్టాభిరామ్ గారు చెప్పిన కోట్ ఇది. తలరాతను తలదన్నేదే చేతిరాత అన్నారు ఆయన. అలాగే ఎండమూరి వీరేంద్రనాథ్ గారు కూడా ఒక కోట్ ఉంది. ఇదే మా అమ్మగారు, రే ఏంట్రా నాన్న ఈ పుస్తకం ఏంటి ఇక్కడ మూలన పడేసావంటే, అమ్మ అది నాకు కనపడినమ్మాక పారేదాన్ని, చచ్చిపోతున్నా చదవలేక అని అన్నానంట నేను. ఏంటి ఎందుకు అలా ఫీల్ అయ్యాడు పిల్లాడు అంటే, కాగితం పోయినా పుస్తకం పోయినా పర్లేదని ఎందుకు ఫీల్ అయ్యాడు? దానికి సమాధానంగా ఈ కోట్ పనికి వస్తుంది మనకి. కాగితం అక్షరాలను తనలో దాచుకుని ఉంటుంది. కొద్దిమంది అక్షరాలు మాత్రమే ఆ కాగితాన్ని దాచుకునేలా చేస్తాయి. మాకు యాక్షన్ రీసెర్చ్ అని ఒకటి ఉంటుందండి మన టీచింగ్లో. దాంట్లో చర్యాత్మక పరిశోధన అంటారు, యాక్షన్ రీసెర్చ్. గవర్నమెంట్ చేపిస్తే హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేయడం, ఎలా విద్యార్థుల చేతిరాతను మెరుగుపరచడం అనే దాని మీద చేశాను. ఇందులో ఒక విషయం, పెన్ను ఎలా పట్టుకోవాలి అనేది రాశాను. ఇందులో ఒక్కొక్కళ్ళు ఉంటే ఒక ఏలు బయటికి పెట్టుకునే వాళ్ళు ఉంటారు, రకరకాలుగా పట్టుకుంటారు. కొంతమంది ఇలా ఇలా బాగా దగ్గరికి కింద పట్టుకుంటారు. ఇలా పట్టుకున్నప్పుడు రాసేటప్పుడు తను ఏం రాస్తుంది కనపడక ఇలా మెడ వంచేయడం జరుగుతుంది. మెడ వంచి చూస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా ఈ కోనికల్ షేప్ ఎండ్ అయినప్పుడు ఇక్కడ పట్టుకోవాలి. మధ్య వ్రేలు మీద పెన్ను ల్యాండ్ అవ్వాలి ఇలాగా. ఇది ఈ పెన్ను మన భుజాన్ని చూస్తున్నట్టుగా ఉండాలి. మిగిలిన 2 వేళ్ళు, చూపుడు వేలు, ఈ బొటన వేలు ఇలా ట్రైపోర్డ్ గ్రాస్ప్ అంటారు. ఈ 2 వేళ్ళు, మిగిలిన 2 వేళ్ళు ఇలా లోపలికి ముడుచుకుని ఉండి ఇలా రాయాలి. ఇలా రాసేటప్పుడు నడుము నిటారుగా ఉండాలి. తల మాత్రం ఇలా కొంచెం తల వంచి ఇలా రాసుకోవాలి. అద్దం ముందు నిలబడి మనం ఎంత మేకప్ చేసుకున్నా ఒక్కటి లేకపోతే ఆ మేకప్ అంతా వేస్టే.
ఆ ఒక్కటి ఏంటంటే మొహం మీద చిరునవ్వు లేకపోతే మేకప్ మొత్తం వేస్ట్ అవుతుంది. అలాగే రాసేటప్పుడు కూడా నా హ్యాండ్ రైటింగ్ ఎంత బాగుందో, చాలా సూపర్ ఉంది, నేను బాగా రాస్తా, ఇలా ఒక ఒక చిరునవ్వుతో రాసి రాయగలిగితే అందంగా రాస్తారు. అలా కాకుండా నేను నా హ్యాండ్ రైటింగ్ నా బాగుందా, నేనేం రాస్తాను అలా ఫీలింగ్ పెట్టుకుంటే అలా రాస్తే రైటింగ్ బాగోదు. ఇక్కడ ఒక 5 గీతలు అందమైన చేతిరాత కోసం 5 గీతలు అని చెప్పి హ్యాండ్ రైటింగ్ బాగా ఇంప్రూవ్ అవ్వాలంటే ఈ 5 గీతలు రావాలి. ఈ 5 గీతల్లో ఒకటి 0, 0 యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, రెండోదేమో 0 క్లాక్ వైజ్ డైరెక్షన్, ఒక స్ప్రింగ్, ఒకటేమో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, ఒకటి క్లాక్ వైజ్ డైరెక్షన్. ఈ 5 గీతలు ప్రాక్టీస్ చేస్తే ఇంకా చెయ్యి బాగా తిరగడం కోసం ఇది కూడా లాస్ట్‌లో ఉన్నది బోనస్ లైన్ కూడా ఒకటి రాశా. ఈ 5 గీతలు బాగా ప్రాక్టీస్ చేస్తే చెయ్యి బాగా తిరుగుతుంది. పిల్లలకి అక్షరాలు నేర్పడానికి ఈ మధ్య దిద్దటం ఏం లేదు. పలక మీద దిద్దించడం చేయట్లా మనం. ఈ అక్షరాలకు సంబంధించి 3 శాస్త్రాలు ఉన్నాయి. ఒకటి కాలిగ్రఫీ, 2 గ్రాఫాలజీ అండ్ గ్రాఫోథెరపీ. అందమైన అక్షరాలను రూపొందించే కళని కాలిగ్రఫీ అంటారు. గ్రాఫాలజీ అంటే హ్యాండ్ రైటింగ్‌ను బట్టి, చేతిరాతను బట్టి మనస్తత్వాన్ని చెప్పే శాస్త్రం. గ్రాఫోథెరపీ అంటే చేతిరాతలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా మనస్తత్వంలో కూడా మార్పులు చేసుకోవచ్చు. మార్పులు రప్పించవచ్చు. దాన్ని థెరపీ, అది ఒక చికిత్సా విధానం. గ్రాఫోథెరపీ అంటారు దాన్ని. పిల్లలు రాసిన పేపర్‌ని దిద్దేటప్పుడు పిల్లోడు ఆ పేపర్ వెనకాల వెళ్ళడు కదా! మనం వెళ్లి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉండదు. అందుకని అందరికి అర్థమయ్యేలాగా రాయాలి మనం. మన చెయ్యి ఒక టూల్ మాత్రమే. మన బ్రెయిన్ ఎలా చెబితే మన చెయ్యి అలా రాస్తది. హ్యాండ్ రైటింగ్ ఈజ్ నథింగ్ బట్ బ్రెయిన్ రైటింగ్ అన్నాడే. జనరల్‌గా మనిషికి వ్యక్తిత్వం ఎలాగో, అలాగే స్వరపేటిక ఎలాగో, వేలిముద్రలు ఎలా యూనిక్‌గా ఉంటాయో, చేతిరాత కూడా ప్రతి ఒక్కరిది యూనిక్‌గా ఉంటుంది. పోటీ పెట్టడానికి వెళ్తే అద్భుతంగా రాస్తారు పిల్లలందరూ. ఎగ్జామినేషన్‌లో స్టార్టింగ్ 2 లైన్‌లు బాగానే రాస్తారు. తర్వాత చివరికెళ్ళిపోయేటప్పటికి ఎవరికీ అర్థం కాకుండా రాసేస్తా ఉంటారు. తెలుగు హ్యాండ్ రైటింగ్ కోసం 0 బాగా ప్రాక్టీస్ చేయాలండి. జనరల్‌గా తప్పు చేసేది ఏంటిది? లాక్కో మిస్ తెలుగు ఇలా రాసేసినా అది అందంగా లేదేంటి అని అనుకుంటారు ఎవరైనా. తెలుగు హ్యాండ్ రైటింగ్‌కి వచ్చేటప్పటికి ఖచ్చితంగా ఎక్కడైతే పెన్ను లిఫ్ట్ చేయాలో అక్కడ లిఫ్ట్ చేయాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా లా రాసి ఇలా కొమ్మిస్తేనే లాక్కో మిస్ తెలుగు అందంగా ఉంటుంది. అలాగే మాకో మిస్తే మూ రాయాల్సి వచ్చినప్పుడు ఇలా చిన్న 0 చుట్టుకుని ఇలా వచ్చి ఇక్కడ తలకట్టించి ఇలా పెన్ లిఫ్ట్ చేయాల్సిన ప్రతిసారి లిఫ్ట్ చేసి రాస్తేనే అందంగా ఉంటుంది. తెలుగు హ్యాండ్ రైటింగ్‌కి సంబంధించి ఇలా 0 ప్రాక్టీస్ చేసి ఈ 0 అంత సైజులో కొమ్ము కూడా ఉండేటట్టుగా ఈ 2 బాగా ప్రాక్టీస్ అయిపోతే హ్యాండ్ రైటింగ్ అయిపోయినట్టే. తెలుగు హ్యాండ్ రైటింగ్. ఇంకా ఈ తలకట్టుకు ఒకటి ఉంది కదా, తలకట్టు బాగా ప్రాక్టీస్ చేస్తాం. ఇది పదే పదే రాస్తే రాసి నేర్చుకునేది హ్యాండ్ రైటింగ్ అనేది. మనకి తెలుగు హ్యాండ్ రైటింగ్ అనేటప్పటికి ఇలా ఈ డైరెక్షన్‌లో 0 చుట్టడం, ఈ డైరెక్షన్‌లో. అలాగే రివర్స్ డైరెక్షన్‌లో 0 చుట్టడం రావాలి. ఇలా అడ్డగీత ఒకటి రావాలి. అలాగే ఇలా ముందుకు గీశాను కదా, వెనక్కి గీయడం కూడా రావాలి. అలాగే ఈ గీత ఒకటి ఈ స్లాష్ లాంటిది. తలకట్టు కోసం ఇది గీయాలి. ఇంకా ఈ ఒక్క నిలువు గీత ఒకటి లాంటిది ఈ గీత గీయాలి. సంగీతంలో సప్తస్వరాల్లాగా వీటిని మనం అక్షర సప్తస్వరాలు అనొచ్చు. నేను తలకట్టు మామూలుగా ఇలా వేవీగా ఇస్తున్నా. పిల్లలు ముందులో నేర్చుకునేటప్పుడు మాత్రం తలకట్టు అంటే టిక్ మార్కే. ఇంగ్లీష్ అక్షరాలు వచ్చేటప్పటికి ఆల్రెడీ రాసినవి ఒకసారి చూపిస్తా సార్. ఏ టు జెడ్ ప్రాక్టీస్ చేయడం కాకుండా ఇప్పుడు సి ఉంది. సిని కొంచెం ఎక్స్టెండ్ చేస్తే ఏ, ఏను కొంచెం పెంచితే డి. సికి ఉన్నటువంటి బాడీనే ఏలో, డిలో, జీలో, క్యూలో, ఓలో కూడా ఉంది. ఇలా గ్రూపులుగా చేసి బాగా ప్రాక్టీస్ చేస్తే ఒకే రకంగా సైజు రావడానికి అవకాశం ఉంటుంది. సి ప్రాక్టీస్ చేయించిన తర్వాత పిల్లలతో ఏ చేయిస్తూ ఉంటారు. తర్వాత డి, తర్వాత జీ ఇలా వెళ్తూ ఉంటారు. మళ్ళీ జేతో స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ జే ఎందుకు స్టార్ట్ అయ్యానంటే జే ఆల్రెడీ జీలో అయిపోయింది. ఓదాని నుంచి ఓదానికి రిలేషన్ ఇచ్చుకుంటూ నేర్పుకుంటూ వెళ్తాను అనమాట. జే ప్రాక్టీస్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక తెగ స్టార్ట్ చేయడం కోసం ఐ స్టార్ట్ చేశాను అనమాట. ఈ ఐని కొంచెం పొడిగిస్తే ఎల్ అవుతుంది. ఎల్ఏ రాసి పైన టీ బార్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. గ్రాఫాలజీ ప్రకారం టీ బార్ కొంతమంది బాగా కిందకి రాస్తుంటారు. వాళ్ళకి సెల్ఫ్ ఎస్టీమ్ తక్కువగా ఉంటుందని గ్రాఫాలజీ చెబుతుంటారు. అయితే టీ ప్రాక్టీస్ చేసిన తర్వాత కొంచెం మార్పుతో బి రాయాలి. తర్వాత ఎఫ్ ఇలా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎఫ్ తర్వాత కే చూసారా, కే ఇలా అంటే పైన స్టెమ్ కట్ చేస్తే క్యాపిటల్ లెటర్ ఆర్ లాగా ఉంటుంది. మనకి ఇది మనం బాడీలో సగానికి మాత్రమే అది ఆర్ షేప్ని మనం రాస్తున్నాం. ఇది ఇలా రాసిన తర్వాత హెచ్ ప్రాక్టీస్ అయిన తర్వాత హెచ్ తర్వాత ఎన్ అలా ఒకదానికొకటి రిలేషన్ ఉన్న అక్షరాలు ఇలా నేర్పుకుంటూ వెళ్ళి లాస్ట్లో పి నేర్పుతాను నేను. ముందు నేను మళ్ళీ స్మాల్ లెటర్స్ నేర్పిస్తాను సార్. ఎందుకంటే స్మాల్ లెటర్స్ మొత్తం మనం రాసే రాతలో 85%, 90% మనం ఎప్పుడు స్మాల్ లెటర్సే వాడతాం. కాబట్టి స్మాల్ లెటర్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి. అలాగని క్యాపిటల్ లెటర్స్ తక్కువేం కాదు. ఆ సెంటెన్స్కి లేకపోతే స్టార్టింగ్కి అందంగా ఉండాలంటే మొత్తం పేజీ మొత్తం మీద అక్కడొకటి క్యాపిటల్ లెటర్స్ చాలా అందాన్ని ఇస్తాయి. ఈ వాడే స్మాల్ లెటర్స్లో కూడా మ్యాజిక్ లెటర్స్ ఏఈ ఐఓయూలు మనం చాలా ఎక్కువ వాడతాం కాబట్టి
విపరీతంగా వాడే అక్షరాలు కాబట్టి ఇవి బాగా రాస్తే ఆటోమేటిక్గా మొత్తం మనం రాసే దాంట్లో అందం వస్తుంది. ఇక్కడ ఇవి బిని, ఎఫ్ని, ఓని, డబ్ల్యూని, విని ఇలా ఎందుకు రాశానంటే ఇవన్నీ ఒక చోట వీటికి ఒక రిజంబ్లెన్స్ ఉంది. మళ్ళీ ఎండింగ్ స్ట్రోక్ వచ్చి బి దగ్గర కానీ, ఎఫ్ దగ్గర కానీ, ఓ దగ్గర కానీ, డబ్ల్యూలో, విలో అన్నిటిలో సమానంగా ఉంది. ఇది అలా సమానమైన ఉన్నటువంటి స్ట్రోకు ఉన్నవన్నీ ఒక చోట నేర్పడం అలా చేస్తే చాలా బాగుంటుంది. పిల్లలు ఈజీగా నేర్చుకుంటారు. ఇక్కడ ఒక 10 అక్షరాలు రాశాను. పైన కొంచెం ఎక్సెస్ 2 అక్షరాలు ఎక్కువ పడినాయి కానీ ADIKLH MNTRలు ఇవి ఎందుకు రాశానంటే ఈ 10 అక్షరాలు, ఈ 10 అక్షరాలకు కూడా ఎండింగ్ స్ట్రోకు సమానంగా ఉంది. ఏ సడన్ గా అక్కడికి వచ్చి అలా ఎండింగ్ స్ట్రోక్ సరిగా ఇవ్వకుండా ఎండ్ అవడం, డి కూడా అంతే అబ్రప్ట్ గా ఎండ్ చేయకుండా ఇలా ఎండింగ్ స్ట్రోక్ తో ఎండ్ చేస్తే అక్షరాలు చాలా బాగుంటాయి. క్యాపిటల్స్ కూడా నేను ఇది ఫస్ట్ స్టార్టింగ్ రాసింది దీన్ని బేసిక్ స్ట్రోక్ అంటాను సార్. నేను ఈ బేసిక్ స్ట్రోక్ ఆధారంగా బేసిక్ స్ట్రోక్ ను కొంచెం పెంచి టీ రాశా. టీలో ఒక చిన్న మెలికి ఇవ్వడం ద్వారా ఎఫ్ రాశా. ఎఫ్ను కొంచెం ఎక్స్టెండ్ చేస్తే జెడ్ అయింది. హెచ్ తర్వాత ఎక్స్టెన్షన్ గా ఏ రాశాను. తర్వాత ఐజేలు ఇలా రాసిన తర్వాత ఇది బేసిక్ స్ట్రోక్ ఆధారంగా రాసిన అక్షరాలు ఎక్కడి వరకు ఉన్నాయి? బేసిక్ స్ట్రోక్ ఆధారంగా రాసిన అక్షరాలు ఎస్ వరకు. ఇక్కడ ఎస్ రాశాను నేను. గ్రూప్గా చేసి అలా గ్రూపులుగా ఎస్ కానీ, ఎల్ కానీ, సి కానీ, లేకపోతే జీ కానీ, ఈ కానీ వీటన్నిటిలో పైన టాప్లో ఒక లూప్ ఉంది. ఆ లూప్ అన్నిటికీ కామన్గా ఉంది కాబట్టి బాగా ప్రాక్టీస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రతి అక్షరం రాసినప్పుడు ఆ లూప్ ప్రాక్టీస్ అవుతుంది కాబట్టి అక్షరాలు అందగేస్తాయి అనమాట, అందంగా ఉంటాయి. అలాగే ఓని, క్యూని ఒక చోట రాసి, ఎందుకంటే అలా యు, డబ్ల్యూ, వై అవన్నీ ఒక గ్రూప్ లాగా. నేను నేర్పేటప్పుడు బేసిక్ స్ట్రోక్తో మొదలుపెట్టి ఎన్తో ఎండ్ చేస్తాను. ఇది ఏ నుంచి ఎక్స్ వరకు రాశా. ACEIMNORSUVW అండ్ ఎక్స్ ఇవి మొత్తం 13 అక్షరాలు ఉన్నాయి. వీటిని మిడిల్ జోన్ అక్షరాలు అంటారు. వీటిని హ్యాండ్ రైటింగ్ నేర్చుకునేటప్పుడు ఒక విషయం చెప్తాం. ఇది 4 రూల్. ఇది 4 రూల్లో దీన్ని మిడిల్ జోన్ అంటారు, దీన్ని అప్పర్ జోన్ అంటారు, దీన్ని లోవర్ జోన్ అంటారు. ఇప్పుడు నేను చెప్పిన ఏ నుంచి చెప్పిన అక్షరాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఈ మిడిల్ జోన్లో రాసే అక్షరాలు. మిడిల్ జోన్ అక్షరాలు బాగా ప్రాక్టీస్ చేస్తే అన్ని మిగతావన్నీ బాగా రాయడానికి అవకాశం ఉంటుంది. బి నుంచి టీ వరకు రాసిన ఈ అక్షరాల్లో ఎఫ్, పి కూడా నేను రాశాను. ఎందుకంటే ఇవి కూడా కొంచెం పై అప్పర్ జోన్లోకి వెళ్తున్నాయి కాబట్టి నేను ఉద్దేశంతో రాశాను. కొంతమంది అయితే ఈ పీని అసలు అప్పర్ జోన్ లెటర్గా చెప్పరు, మిడిల్ అండ్ లోవర్ జోన్ లెటర్గా చెప్తారు. ఇది తర్వాత రాసిన అక్షరాలు. ఇవి ఎఫ్ నుంచి జెడ్ వరకు రాసిన అక్షరాలు మిడిల్ అండ్ లోవర్. ఇవి అందులో ఎఫ్, పి మాత్రం అప్పర్ జోన్లో కూడా కొంచెం వెళ్తాయి. వాటిని మళ్ళీ సెపరేట్గా రాశాను ఎఫ్, పిని. చాలామంది పిల్లలు ఎఫ్ రాయమంటే అదేదో వేరే ఒక జీవిలాగా రాస్తారు దాన్ని. ఇక అక్షరాలు జాయిన్ చేయడం చాలా మందికి ఇది ఒక అనుమానం ఉంటుంది సార్. ఏంటంటే కలిపి రాయాలా, కలపకుండా రాయాలా, విడివిడిగా రాయాలా అని. కలిపి రాసేటట్టయితే, కర్సివ్ రాసేటట్టయితే రైట్ స్లైడ్ స్లాంట్ ఉండాలి. అదే కలపకుండా రాసేటట్టయితే నిటారుగా రాయాలి ఇంగ్లీష్ అక్షరాలని. తెలుగు అక్షరాలు అసలు కలిపేది లేదు. తెలుగు అక్షరం ప్రతిసారి అక్షరంలో భాగానికి కూడా మనం దాన్ని లిఫ్ట్ చేసి రాయాల్సి ఉంటుంది. లిఫ్ట్ చేసి రాసే అంత ఓపిక ఉంటే హ్యాండ్ రైటింగ్ అందంగా ఉంటుంది, లేకపోతే ఉండదు. ఇంగ్లీష్ అక్షరం అయితే, ఇంగ్లీష్ పదాలు అయితే లిఫ్ట్ చేసి రాసేది ఏమి లేదు. నేను తెలుగు హ్యాండ్ రైటింగ్ నేర్పుతూ మధ్యలో ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ నేర్పుతాను రా నాన్న అని మొదలుపెట్టి ఇలా ఇంగ్లీష్ నేర్పుదామా ఇప్పటి నుంచి అనగానే పిల్లాడు ఇంగ్లీష్ అయితే నాకు వచ్చుగా అన్నాడు. ఏంటి వచ్చు అంటే కర్సివ్ రైటింగ్ వచ్చండి నాకు అన్నాడు. కర్సివ్ రైటింగ్ వచ్చండి, అడిగి ఏదో పదం రాయమంటే ఇది రాశాడు. ఇలా రాసిన తర్వాత దాని ఇంకా చూస్తున్నాడు దాన్ని. ఏంటయ్యా అంటే దానికి ఇది మినిమం అంటే మినిమము ఐలు ఎక్కడ ఉన్నాయో చుక్కలు ఎక్కడ పెట్టాలో అని ఆలోచిస్తున్నాడు. ఇక్కడ వరకు ఎమ్, ఇది ఐ, ఇది ఎన్, మళ్ళీ ఇది ఐ, ఇది ఎం, ఇది యు, ఇది ఎం అనమాట మినిమం. పిల్లలు ఇలా రాసి ఇక్కడ చుక్క పెట్టాలని వాడి ఉద్దేశం. మళ్ళీ మినిమం ఇలా కాదు కదా, దీన్ని ఏదో వెంకటేష్ గారి సినిమాలో ఉన్నట్టు జింగిడి అంటారు దీన్ని. ఈ ఎక్సర్సైజ్ చెప్తుంటాం సార్. ఇది ఏంటంటే ఇది మనం స్మాల్ లెటర్స్ ఎక్కువ వాడతాం, అందులో కూడా వొవెల్స్ ఎక్కువ వాడతాం కాబట్టి వొవెల్స్ని ప్రతి అక్షరానికి జాయిన్ చేయడం. ఏఏ, ఏఈ, ఏఐ, ఏఓ, ఏయు రివర్స్ చేసి ఏఏ, ఈఏ, ఐఏ, ఓఏ, యూఏ ఇలా ప్రతి అక్షరాన్ని ఏ టు జెడ్. జనరల్గా ఏతో 10 ముక్కలు అయినాయి, 2 అక్షరాల ముక్కలు. ఇట్లా మరి 26 అక్షరాలతో రాస్తే 260 ముక్కలు అవుతాయని చాలా తక్కువ మంది చెప్తున్నారు. ఈ మధ్య పిల్లలు చెప్పలేకపోతున్నారు. ప్రతి అక్షరాన్ని ఓవెల్తో కనెక్ట్ చేయడం, ఓవెల్స్ అన్నిటితో అదే అక్షరాన్ని కనెక్ట్ చేయడం రివర్స్ చేసి బిఏ, బిఈ, బిఐ, బిఓ, బియు, ఏబి, ఈబి, ఐబి, ఓబి, యూబి ఇలా కలిపి రాస్తే ఇది ఆటోమేటిక్గా ప్రాక్టీస్ అయిపోద్ది. తర్వాత మన డిక్షనరీలో 4 రకాల పదాలే ఉంటాయి సార్. అసలు మొదటి రకం పదాలు ఎలా ఉంటాయి, ఇవి ఓన్లీ మిడిల్ జోన్ ఉంటాయి. ఒక 4-5 పేజీలు కేటాయించుకున్న పిల్లలు ఈ మిడిల్ జోన్ పదాలు బాగా ప్రాక్టీస్ చేస్తే ఓన్లీ మిడిల్ జోన్ వచ్చేవి. ఇది రెండో రకం. ఇది మిడిల్ అండ్ అప్పర్ జోన్లో ఉన్న పదాలు ఏరుకుని ఇలా రాయటం. తర్వాత ఇది మిడిల్ అండ్ లోవర్ జోన్లో వచ్చే పదాలు మాత్రం డిక్షనరీ కానీ లేదా వాళ్ళ పుస్తకాలు కానీ పెట్టుకుని ఏరుకుని ఇలా ఈ పదాలు రాస్తే ఇది 4వ రకం వచ్చి ఆల్ ద 3 జోన్స్ కవర్ అయ్యేటట్టుగా ఇలా పదాలు రాస్తే
హ్యాండ్ రైటింగ్ ఆటోమేటిక్గా మారిపోతుంది. 2003లోనే కొత్తగా ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టమని లేదా మధ్యాహ్న భోజనం ఇవన్నీ వచ్చాయి. ఆ ఎలిమెంటరీ స్కూల్లో నేను కాకుండా ఇంకా 6గురు లేడీ టీచర్లు ఉండేవారు. నేను కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళేటప్పుడు వాళ్ళంతా నాకన్నా సీనియర్ టీచర్లు. నేను వెళ్ళేటప్పటికి నీకేం క్లాస్ లేదు, మేము తలో క్లాస్ తీసుకున్నాం, హెచ్ఎం గారు పని చూసుకుంటా ఉంటారు, నీకేం పని లేదన్నారు. మరి నేనేం చేయమంటానన్న. రోజు నీ రైటింగ్ బాగుంటుంది కదా, వరండాలో ఒక టేబుల్ వేస్తాం, మాకు చార్ట్లు అవి రాసి పెట్టాలన్నారు. ఒక రోజు రాయించారు. రెండో రోజు టీచర్ గారు వాళ్ళు హెచ్ఎం గారికి బాగోలేదంటే నువ్వు హెచ్ఎంస్ మీటింగ్కి వెళ్ళాలి, గొడవలేరు మండలం కదా మంది, గొడవలేరు వెళ్ళాలన్నారు. ఆ రోజు వెళ్ళొచ్చు. అంత తర్వాత రోజు ఏమో ఎక్కడికో పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఆర్డీలు కట్టిరమ్మన్నారు. ఒక రోజు బ్యాంక్కి వెళ్ళమన్నారు. బ్యాంకుకి వెళ్ళాను సార్. వెళ్తే అక్కడ సారథి అన్న అతను కనబడ్డాడు. కనబడగానే నేను పెద్ద స్వరంతో మర్యాద లేకుండా, ఏమయ్యా సారథి, అది పెయిన్ స్లిప్ ఎక్కడ ఉందన్నా నేను బ్యాంకులో. ఆయన వెంటనే అదే స్వరంతో అక్కడ చూడవా అని అన్నాడు. అతను చాలా అమర్యాదగానే మాట్లాడాడు. ఎందుకంటే 4-5 రోజుల నుంచి నన్ను చూస్తున్నాడు. కొత్తగా మేస్టార్ వచ్చాడు ఊళ్ళోకి. ఈ మేస్టార్ రోజు బడిలో ఉన్నాడు రా. ఓ రోజు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కట్టి వస్తూ ఉంటాడు, ఒకసారి కరెంట్ బిల్ కట్టి వస్తూ ఉంటాడు, ఒకసారి ఇప్పుడు బ్యాంకుకి వచ్చాడు పెద్ద పోజు. మళ్ళీ ఏమో ఎక్కడ ఉంది పెయిన్ స్లిప్ అన్నాడు అన్నట్టుగా మాట్లాడాడు. అక్కడ ఉంది చూడవా అన్నాడు. నేను అది చూసి తీసుకుని అది రాశాను సార్. రాసి ఏ పోతురాజు 500 రూపీస్ ఓన్లీ ఇంతవరకే రాసింది, 500 అంకేసి కౌంటర్లో ఇచ్చి, అప్పుడు లెడ్జర్లు ఉన్నాయి. ఆ కౌంటర్లో ఉన్న అతను అది చూసిన తర్వాత ఒక్కసారి నా వైపు చూశాడు. తర్వాత ఏం మాట్లాడకుండా ఆ పేపర్ని, ఆ పెయిన్ స్లిప్ని లోపలికి చీఫ్ మేనేజర్ గారి దగ్గరికి వెళ్ళింది. ఆయన దగ్గరికి వెళ్ళగానే ఆ కాగితం ఇచ్చుకుని ఆయన బయటకు వచ్చారు. ఇక్కడ పోతురాజు అంటే ఎవరని అన్నారు. సార్ నేనేనండి అన్న. మీరు ఒకసారి లోపలండి అన్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత కూర్చోమన్నారు. ఈ రైటింగ్ ఎవరిదండి అన్నారు. సార్ నాదే సార్. నా మనసు దోచేసుకున్నారు సార్ మీరు. మా మనవడికి నేర్పించాలి, మీరు ఎప్పుడు నేర్పిస్తారు, ఎంత తీసుకుంటారని అడిగారు ఆయన. తీసుకుంటాం లేదు ఏం లేదు సార్, మీ మనవడికి నేర్పిస్తానని వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను వాళ్ళ మనవడికి నేర్పించాను సార్. కొన్నాళ్ళ తర్వాత ఒక 2-3 ఏళ్లకి నేను ఇల్లు కట్టుకోవడానికి హౌసింగ్ లోను అప్లై చేస్తే ముందు 500 రూపాయలు మాత్రమే శాంక్షన్ చేసి 6 నెలలు తిప్పారు నన్ను. 6 నెలలు చివరిలో విసిగిపోతూ ఉన్న సమయంలో ఆయన ఏదో పని మీద ఆ బ్యాంకుకి వచ్చారు. ఏంటండి ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు ఏంటి, డల్గా ఉన్నారు ఏంటంటే, ఇది సార్ పరిస్థితి, 6 నెలల నుంచి ఇప్పుడు వరకు 500 శాంక్షన్ చేశారు నాకు అంటేను. అప్పుడు నన్ను బ్యాంక్ మేనేజర్ గారి దగ్గర, చీఫ్ మేనేజర్ గారి దగ్గరికి ఆయన తీసుకెళ్ళి, సార్ ఈయన మామూలు మాస్టర్ కాదండి, బాగా చెప్తాడు, హ్యాండ్ రైటింగ్ మా మనవడికి నేర్పాడు, సూపర్ ఉంటుంది హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది అని చెప్పి అలా చెప్పి కాసేపు ఈ శాంక్షన్ చేయించేశారు. ఎక్కువ లోన్ ఏం కాదనుకోండి, 5 లక్షల లోన్. అప్పుడు 5 లక్షలతోనే ఇప్పుడు నేనున్న ఇల్లు కట్టింది. అప్పుడు అలా ఉపయోగపడింది సార్. ఎక్కడ ప్రతి చోట ఇలా హ్యాండ్ రైటింగ్ చాలా ఉపయోగపడింది. ఒకరికొకరు ఇలా చెప్పుకుంటూ ఈ హ్యాండ్ రైటింగ్ ప్రచారం అయింది సార్. మామూలుగా రాస్తే హ్యాండ్ రైటింగ్ అంతేం బాగోదు, కానీ ఏమైనా సరే హ్యాండ్ రైటింగ్ ద్వారా మనకి ప్రశంసలు వస్తాయి, అదొక కిక్కు. చాలా సంతోషం పోతురాజు గారు. అంటే సబ్జెక్టు ఒక పుస్తకం అంటూ లేదు. ఇప్పుడు కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఇంగ్లీషు, హిందీ అనుకోండి, దానికి బుక్స్ ఉంటాయి. దాన్ని ఎలా చదవాలో చెప్పటం వేరు. ఇది మోస్ట్ వాలటైల్ సబ్జెక్ట్ అండ్ మోస్ట్ నెగ్లెక్టెడ్ సబ్జెక్ట్. క్యాలిక్యులేటర్లు, కంప్యూటర్లు వచ్చేసి అసలు హ్యాండ్ రైటింగ్ ఏమిటి, 4 లైన్లు బుక్స్ ఏమిటి, అక్షరాలు దిద్దటం ఏమిటి అనుకుంటున్న ఈ రోజుల్లో హ్యాండ్ రైటింగ్ అని ఇంత సొగసుగా, హ్యాండ్సమ్ గా, హ్యాండ్ రైటింగ్ అంటే చేతి వ్రాత కాదు, హ్యాండ్సమ్ రైటింగ్ అని చెబుతూ మీరు చెప్పిన దాంట్లో చాలా గొప్పగా ఉన్న నాకు నచ్చిన మాట, నిరంతర సాధన చేసుకుని తనకు తనే ఆనందాన్ని పొందేటువంటి ఒక ప్రక్రియ. నా హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటుంది అని అన్నవాడు ఈ ప్రపంచంలో నాకు ఒక్కడో దొరకల. ప్రతి వాళ్ళు కూడా నా హ్యాండ్ రైటింగ్ బాగుండదు, నా చెత్త హ్యాండ్ రైటింగ్ తో ఎన్ని పేజీలు రాయను, అది చదివేవాడికి ఏమర్థం అవుతుంది అనే బాధతో తక్కువ పేజీలు రాయటానికి కూడా సంశయించినటువంటి మా పిల్లలకి ఆత్మవిశ్వాసం పెంచటానికి ఇలా చెప్పుకునేవాడిని. కానీ ఇవాళ మీరు చెప్పింది విన్న తర్వాత హ్యాండ్ రైటింగ్ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ అని, అసలు దీనికి ఒక పుస్తకం కూడా రాయొచ్చని, దీని ఒక సైంటిఫిక్ గా మీరు చెప్పటం అది ఒక తన్మయత్వానికి గురి చేసింది. ఈ రోజుకి మనం ఈ చక్కటి సమావేశాన్ని ముగించి చివరి క్షణం వరకు అందరూ ఉండటంతో పోతురాజు గారు ఎంత బాగా చెప్పారో అందరికీ అర్థమవుతోంది. వచ్చే ఆదివారం ఇదే టైంకి అదే జూమ్ ఐడితో మళ్ళీ మరో ముఖ్యమైన విషయంలో కలుసుకుంటాం. అంతవరకు సెలవు. గుడ్ నైట్.